హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. సో నేను మీ సదానందం, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. సో ఇక్కడ మనం పరమాణు నిర్మాణం గురించి మనం కంప్లీట్ చేసుకుందాం. ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే పదార్థ స్వభావం గురించి మనం చెప్పుకోవాలి. సో ఇక్కడ మనం పదార్థ స్వభావం గురించి కనుక మనం చెప్పుకున్నట్టయితే పదార్థాలు అనేవి ముఖ్యంగా మనకి ఎన్ని రకాలు ఉన్నాయి సార్ అంటే ఇదివరకు మనకు తెలిసినవి మూడు రకాలు ఉన్నాయి. ఏంటంటే ఘన, ద్రవ, వాయు పదార్థాలు. సో ప్రస్తుత కాలంలో ఇంకా రెండు కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే ప్లాస్మా, బోస్ ఐన్స్టీన్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో బోస్ ఐన్స్టీన్ కండెన్సేషన్. సో ఇక్కడ మనకు వచ్చేసేదంటే ఫస్ట్ అని వచ్చేసేదంటే ఘన పదార్థము, నెక్స్ట్ వన్ అదే విధంగా ద్రవ పదార్థము, నెక్స్ట్ వన్ అదే విధంగా వాయు పదార్థము. ఓకేనా? నెక్స్ట్ వన్ అదే విధంగా ఓకేనా ప్లాస్మా, నెక్స్ట్ వన్ అదే విధంగా బోస్ ఐన్స్టీన్. బోస్ ఐన్స్టీన్. ఓకేనా? సో అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, పదార్థాలు మొత్తం ఎన్ని రకాలైన ప్రశ్న, పదార్థాలు మొత్తం ఎన్ని రకాలైన ప్రశ్న 5 రకాలు. ఇది ఎగ్జామ్లో చాలాసార్లు అడిగింది. ఓకేనా? ఎగ్జామ్లో సెంట్రల్ ఎగ్జామ్లో బాగా అడిగింది. పదార్థాలు మొత్తం ఎన్ని రకాలంటే 5 రకాలు ఉంటాయి. ఘన, ద్రవ, వాయు, ప్లాస్మా, బోస్ ఐన్స్టీన్. బోసు ఐన్స్టీన్ అని ఈ మొత్తం పదార్థాలు మొత్తం 5 రకాలుగా ఉంటాయి. సో ఇప్పుడు మనకు వీటికి సంబంధించిన కొంచెం ఇంపార్టెన్స్ అనేది మనం చూస్తాం. ఓకేనా? ఘన పదార్థాలు ఏవి, ద్రవ పదార్థాలు ఏవి, వాయు పదార్థాలు ఏవి, ప్లాస్మా ఏ విధంగా ఉంటుంది, బోస్ ఐన్స్టీన్ ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే ఘన పదార్థం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే ఘన పదార్థం. ఘన పదార్థం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఘన పదార్థం. సో ఇక్కడ ఘన పదార్థాలు కనుక తీసుకుంటే మరి ఘన పదార్థాలు ఏంటి నాన్న, ఇక్కడ మనం ఏమని చెప్పొచ్చు, ఘన పదార్థాలు కనుక తీసుకున్నట్టయితే సో నాన్న ఘన పదార్థాలు ఉంటాయి. ఘన పదార్థాలు అంటే మనకు అనేకమైనటువంటి ఘన పదార్థాలు ఉన్నప్పుడు ఒక్కొక్క ఘన పదార్థానికి ఒక్కొక్క స్వభావం అనేది ఉంటుంది. ఓకేనా? అంటే ఘన పదార్థాలను కనుక వేడి చేస్తే సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే సో వాటి యొక్క వ్యాకోచం అనేది పొడవు, వెడల్పు, ఎత్తుల పైన ఆధారపడి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఎక్స్ అక్షం, వై అక్షం, జెడ్ అక్షం పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఘన పదార్థాలను కనుక మనం వేడి చేస్తే అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఘన పదార్థాలలో అణువుల మధ్య బంధ దూరం అనేది చాలా దగ్గరగా ఉంటుంది. ఘన పదార్థాలు ఇది ఘన పదార్థం కదా. సో దీనిలో ఇది ఘన పదార్థం, వీళ్ళు అణువుల మధ్య బంధ దూరం చాలా దగ్గరగా ఉంటుంది. సో దీన్ని వేడి చేస్తే సో ఇక్కడ మనకు వచ్చేది దాని పొడవులో వ్యాకోచం కలుగుతుంది, వెడల్పులో వ్యాకోచం కలుగుతుంది, ఎత్తులో వ్యాకోచం కలుగుతుంది. ఓకేనా? సో అంటే ఘన పదార్థాల వ్యాకోచం అనేది ముఖ్యంగా పొడవు, వెడల్పు, ఎత్తుల 3 అంశాలపైన ఆధారపడి ఉంటుందని మనకు ఈ విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తాను. ఓకేనా? అదేంటంటే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం రాసుకున్నది ఇక్కడ మనకు వచ్చేసి అంటే ఘన పదార్థాలలో అణువుల మధ్య బంధ దూరం చాలా దగ్గరగా ఉంటుంది. ఈ విధంగా సో వీటిలో అణువుల మధ్య బంధ దూరం చాలా తక్కువ. వీటిలో అణువుల మధ్య బంధ దూరం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే చాలా దగ్గరగా ఉంటుంది. అణువుల మధ్య బంధ దూరం అనేది చాలా తక్కువగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. వీటిని వేడి చేస్తే నీకేమవుతుందన్న, మరి వీటిని వేడి చేస్తే ఏమవుతుంది? ఓకేనా? వీటిని మనం వేడి చేస్తే నీకేమవుతుందంటే పొడవు నెక్స్ట్ వన్ ఏంటిదన్నా వెడల్పు. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటిదన్నా ఎత్తు. ఓకేనా? పొడవు, వెడల్పు, ఎత్తులో వ్యాకోచం జరుగుతుంది. ఓకేనా? పొడవు, వెడల్పు, ఎత్తులో వ్యాకోచం అనేది జరుగును. సో ఈ వ్యాకోచం ముఖ్యంగా దేనిపైన ఆధారపడి, ఎక్స్ అక్షం, అదేవిధంగా వై అక్షం, జెడ్ అక్షం పైన అక్షాలపై ఆధారపడి. ఓకేనా? ఎక్స్ అక్షం, వై అక్షం, జెడ్ అక్షం పైన అక్షాల పైన ఏంటంటే వీని యొక్క వ్యాకోచం అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, వీటి వేడి చేస్తే పొడవు, వెడల్పు, ఎత్తులలో వ్యాకోచం జరుగుతుంది. అంటే ఎక్స్ అక్షం, వై అక్షం అక్షాల పైన ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇది అణువుల మధ్య బంధ దూరం అనేది చాలా తక్కువగా ఉంటుంది.
ఇక్కడ కొన్ని ఘన పదార్థాలు అనేకంగా ఘన పదార్థాలు ఉంటాయి. కొన్ని ఘన పదార్థాలను వేడి చేస్తే నీకేమైందంటే సంకోచిస్తాయి, కొన్ని ఘన పదార్థాలను వేడి చేస్తే వ్యాకోచిస్తాయి. గుర్తుపెట్టుకోండి, కొన్ని ఘన పదార్థాలను వేడి చేస్తే సంకోచిస్తాయి, కొన్ని ఘన పదార్థాలను వేడి చేస్తే వ్యాకోచిస్తాయి. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు ఘన పదార్థాలని చెప్పుకున్నాం, సంకోచ వ్యాకోచం పొడవు వెడల్పు ఎత్తులలో పైన ఆధారపడి ఉంటాయని చెప్పుకున్నాం. ఓకే, బాగానే ఉంది. కానీ ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే కొన్ని ఘన పదార్థాలను వేడి చేస్తే కొన్ని ఘన పదార్థాలను వేడి చేస్తే సంకోచిస్తాయి. ఓకేనా, కొన్ని ఘన పదార్థాలను వేడి చేస్తే ఏమైతేనైనా సంకోచిస్తాయి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటైనా, మరి కొన్ని ఘన పదార్థాలను వేడి చేస్తే సంకోచించినప్పుడు ఎగ్జాంపుల్ ఏంటైనా గ్లాసు. ఓకేనా, గ్లాసును నేను ఏం చేస్తానా 80 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వేడి చేస్తాను. గ్లాసును 80 డిగ్రీ సెంటీగ్రేడ్ వేడి చేస్తే అణువుల మధ్య బంధ దూరం తగ్గిపోయి నీకు ఏమవుతుందంటే సంకోచిస్తుంది. ఓకేనా, ఘన పదార్థాలు కానీ నేనైనా ఘన పదార్థాలను వేడి చేస్తే పొడవు వెడల్పు ఎత్తులలో వ్యాకోచించడం జరుగుతుందని. ఒక్కొక్క ఘన పదార్థానికి ఒక్కొక్క స్వభావం ఉంటుందని మనం చెప్పుకున్నాను. మరి అందులో కొన్ని ఘన పదార్థాలను వేడి చేస్తే సంకోచిస్తాయి. నేను ఏం చేస్తాను, గ్లాసుని 80 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వేడి చేస్తే నీకు ఏమైతుందన్నా సంకోచిస్తుంది. గ్లాసుని 80 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వేడి చేస్తే ఏమవుతుందంటే సంకోచిస్తుంది. ఓకేనా, మరికొన్ని ఘన పదార్థాలు వేడి చేస్తే ఏమవుతుందంటే వ్యాకోచిస్తాయి. మరికొన్ని ఘన పదార్థాలు వేడి చేస్తే వ్యాకోచిస్తుంది. అదేనన్నా నేను ఏం చేస్తానంటే కొన్ని ఘన పదార్థాలు వేడి చేస్తే నీకేమైతే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే వ్యాకోచిస్తాయి. ఓకేనా, కొన్ని ఘన పదార్థాలు వేడి చేస్తే సంకోచిస్తాయి, కొన్ని ఘన పదార్థాలు వేడి చేస్తే వ్యాకోచిస్తాయి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటన్నా లోహాలను వేడి చేస్తే నీకు ఏమైతేనన్నా వ్యాకోచిస్తాయి. లోహాలను వేడి చేస్తే వ్యాకోచిస్తాయి. బంగారం వేడి చేస్తే వ్యాకోచించే రేకు లెక్క సాగుతుంది. ఓకేనా, అదే విధంగా ప్లాటినాన్ని వేడి చేస్తే ఏదైనా తీగ లెక్క సాగుతుంది. అంటే కొన్ని ఘన పదార్థాలను వేడి చేస్తే సంకోచిస్తాయి, కొన్ని ఘన పదార్థాలను వేడి చేస్తే వ్యాకోచిస్తాయి. ఓకేనా, సో దానికి ఇవే బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇవే బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఇది ఘన పదార్థాల యొక్క స్వభావం ఈ రకంగా ఉంటుంది. అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఘన పదార్థాలను కనుక మనం వేడి చేస్తే పొడవు వెడల్పు ఎత్తులలో అంటే x అక్షం y అక్షం పైన ఆధారపడి ఉంటుంది వ్యాకోచించే స్వభావం అనేది. ఇందులో కొన్ని ఘన పదార్థాలను వేడి చేస్తే సంకోచిస్తాయి, అదేవిధంగా కొన్ని ఘన పదార్థాలను వేడి చేస్తే వ్యాకోచించడం అనేది జరుగుతుంది. కొన్ని ఘన పదార్థాలు వేడి చేస్తే ఏం చేస్తున్నా వ్యాకోచించడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇవి ఘన పదార్థాల యొక్క స్వభావం. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే మనకు వచ్చేసి ఏంటంటే ద్రవ పదార్థాలు. నెక్స్ట్ వన్ ఏంటంటే మనకు వచ్చేసి ఏంటంటే ద్రవ పదార్థాలు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ద్రవ పదార్థాలు. మరి ఇక్కడ ద్రవ పదార్థాలు కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ద్రవ పదార్థాలు ఏంటంటే ఘన పదార్థాలతో పోల్చినప్పుడు ద్రవ పదార్థాలు అణుల మధ్య బంధ దూరం కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో వాటిలో అణుల మధ్య బంధ దూరం చాలా తక్కువగా ఉంటే వీటిలో కొంచెం ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. దీంతో పోలిస్తే ఘన పదార్థాలతో పోల్చినప్పుడు ఓకేనా, అదేనా నేను రాసేది. ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే వీటిలో అణువుల మధ్య బంధ దూరం కొంచెం ఎక్కువ. వీటిలో అణువుల మధ్య బంధ దూరం ఏంటంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఘన పదార్థాలతో పోల్చినప్పుడు కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఓకే, బాగానే ఉంటుంది. మరి ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ద్రవ పదార్థాలను వేడి చేస్తే నీకేమైతుందంటే వ్యాకోచిస్తాయి. ద్రవ పదార్థాన్ని ఏ ద్రవ పదార్థం తీసుకొని వేడి చేస్తే వ్యాకోచిస్తాయి. కానీ నీటిని వేడి చేస్తే వ్యాకోచించడం బదులు సంకోచిస్తుంది. ఓకేనా, ద్రవ పదార్థాలు ఉన్నాయి, ద్రవ పదార్థాలు వేడి చేస్తే వ్యాకోచిస్తాయి. ద్రవ పదార్థాలు వేడి చేస్తే వ్యాకోచించి వస్తాయి. కానీ నీటిని మాత్రమే వేడి చేస్తే వ్యాకోచించడం బదులు సంకోచిస్తుంది. సో దీన్ని నీటి అసంగత వ్యాకోచం అంటారు. వ్యాకోచంగా మనం చెప్పుకోవచ్చు. సో ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తానంటే ఒక గిన్నెలో నేను ఏం చేస్తానంటే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకున్నాను. ఓకేనా, ఇది వర్షాకాలం కదా, గిన్నెలో నీళ్ళు తీసుకొని ఏం చేస్తానంటే వేడి చేస్తాను. ఓకేనా, గిన్నెలో నీళ్ళు తీసుకొని ఏం చేస్తున్నానా వేడి చేసేటప్పుడు నీకు ఏమవుతుందంటే నీరు అనేది నీకేమవుతుందంటే ఉష్ణోగ్రత పెంచుకుంటూ పోతున్నా 0 degrees నుండి
1 డిగ్రీ సెంటిగ్రేడ్, 2 డిగ్రీ సెంటిగ్రేడ్, 3 డిగ్రీ సెంటిగ్రేడ్, 3 డిగ్రీ సెంటిగ్రేడ్, 4 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఈ విధంగా పెంచుకుంటూ వెళ్ళినప్పుడు నీకు ఏమవుతుందంటే ఇక్కడ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు రాగానే నీకేమవుతుందంటే నీరు వ్యాకోచించడానికి బదులు సంకోచిస్తుంది. ఇప్పుడు మనం గిన్నెలో నీళ్లు తీసుకొని వేడి చేస్తున్నాం కదా, వేడి చేసేటప్పుడు నీకు ఏంటంటే నీరు అనేది నీకు ఏమవుతుందో అందులో నీటి పరిమాణం తగ్గినట్టు ఉంటుందా ఉండదా? ఉంటుంది. సో ఎందుకు ఎక్కడ మరి 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద. సో అంటే నీటి గరిష్ట సాంద్రత ఎక్కడ ఉంటుంది మరి 4 డిగ్రీ సెంటిగ్రేడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నీటి యొక్క గరిష్ట సాంద్రత 4 డిగ్రీ సెంటిగ్రేడ్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద నీటికి గరిష్ట సాంద్రత ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో నీరు 4 డిగ్రీ సెంటిగ్రేడ్ రాగానే ఏమవుతుందంటే వ్యాకోచించడానికి బదులు సంకోచిస్తుంది. ఇలాంటి ధర్మాన్ని మనం ఏం పిలుస్తామంటే నీటి అసంగత వ్యాకోచం అంటారు. ఓకేనా? సో దీనినే నీటి అసంగత వ్యాకోచం అంటాం. సో దీన్ని నీటి అసంగత వ్యాకోచం దీన్ని నీటిని అసంగత వ్యాకోచంగా మనం పిలుస్తాం. ఓకేనా? ఇది ద్రవ పదార్థాలకు స్వభావం ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే వాయు పదార్థాలు. వాయు పదార్థాలు ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఘన ద్రవ పదార్థాల కంటే వాయు పదార్థాలు ఎక్కువగా వ్యాకోచిస్తాయి. ఎందుకంటే వీటి అణువుల మధ్య బంధ దూరం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఘన ద్రవ పదార్థాల కంటే వాయు పదార్థాలు ఎక్కువగా వ్యాకోచిస్తాయి. ఎందుకంటే వీటిలో అణువుల మధ్య బంధ దూరం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఓకేనా? సో ఘన ద్రవ పదార్థాల కంటే వాయు పదార్థాలు ఎక్కువగా వ్యాకోచిస్తాయి. ఘనద్రవ పదార్థాల కంటే వాయు పదార్థాలు ఎక్కువగా వ్యాకోచిస్తాయి. ఎందుకంటే దీనికి కారణం ఓకేనా? దీనికి కారణం ఏంటిదని ఇక్కడ మన దీనికి కారణం ఇక్కడ మనం ఏమని చెప్పుకోవచ్చు? దీనికి కారణం వచ్చేసి ఏంటంటే వీటి అణువుల మధ్య బంధ దూరం చాలా ఎక్కువ. వీటి అణువుల మధ్య బంధ దూరం చాలా ఎక్కువ. వీటి అణువుల మధ్య బంధ దూరం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఏంటంటే ఎక్కువగా వ్యాకోచించేటువంటి స్వభావం అనేది వీటికి ఉంటుంది. వీటి అణువుల మధ్య బంధ దూరం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని వీటికి ఎక్కువ వ్యాకోచించే స్వభావం అనేది ఉంటుంది. ఓకేనా? సో అదే విధంగా ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టయితే ఎక్కువగా వ్యాకోచించేటువంటి వాయువులు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఎక్కువగా వ్యాకోచిస్తుంది. సల్ఫర్ డైఆక్సైడ్ వాయువు అనేది ఎక్కువగా వ్యాకోచిస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ వాయువు, సల్ఫర్ డైఆక్సైడ్ వాయువు ఎక్కువగా వ్యాకోచించే స్వభావం అనేది అధిక మొత్తంలో ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ కు, సల్ఫర్ డైఆక్సైడ్ వాయువుకు ఎక్కువగా వ్యాకోచిస్తాయి. ఓకేనా? అందుకని చూడండి వేసవి కాలంలో వాయువుల వ్యాకోచం అనేది అత్యధికంగా ఉంటారన్న. వేసవి కాలంలో వాయువుల వ్యాకోచం అనేది అత్యధికంగా ఉంటుంది. సో హైడ్రోజన్ కూడా వ్యాకోచించే స్వభావం అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇవి వాయు పదార్థాల యొక్క వ్యాకోచంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఘన ద్రవ పదార్థాల కంటే వాయు పదార్థాలు ఎక్కువగా వ్యాకోచిస్తాయి. ఎందుకంటే వాటి అణువుల మధ్య బంధ దూరం వాటితో కంపేర్ చేసినప్పుడు వీటి అణువుల మధ్య బంధ దూరం ఎక్కువ కాబట్టి ఏ వాయువులు ఎక్కువ వ్యాకోచిస్తాయి? కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్. ఓకేనా? సో ఈ రెండు కూడా ఎక్కువగా వ్యాకోచించడం జరుగుతుంది. అదేవిధంగా హైడ్రోజన్ కూడా ఎక్కువగా వ్యాకోచించడం అనేది జరుగుతుంది. ఓకేనా? మీరు చూడండి ఇదివరకు వాహనాల టైర్లలో మనం ఏం చేస్తామంటే హైడ్రోజన్ వాయువును నింపేవారు. విమానాల టైర్లలో హీలియం వాయువును నింపేవారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నైట్రోజన్ గ్యాస్ నింపుతున్నారు. ఎందుకంటే సో హైడ్రోజన్ అనేది వేసవి కాలంలో కొంచెం ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు వ్యాకోచించి టైర్లు పేలిపోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇక ఏం చేస్తారు దాని స్థానంలో నైట్రోజన్ వాయువును నింపుతున్నారు. ప్రస్తుత కాలంలో వాహన టైర్లలో నైట్రోజన్ వాయువు నింపుతుంది. నైట్రోజన్ గురించి వచ్చినప్పుడు చెప్పేస్తాం మళ్ళీ. ఓకేనా? ఇవి వాయు పదార్థాలు. ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు వచ్చేసి ప్లాస్మా.
ప్లాస్మా అనేటువంటి పదార్థం. ప్లాస్మా అనేటువంటి పదార్థం ఏంటంటే ఏం లేదన్నా, ఇది ఘన పదార్థం. ఘన పదార్థాన్ని వేడి చేస్తాను, అత్యధిక ఉష్ణంతో వేడి చేసినప్పుడు ఇటు ఘన స్థితిలో కాకుండా ఇటు ద్రవ స్థితిలో కాకుండా ఒక స్థితిలో పదార్థం లభిస్తుంది. ఆ స్థితిని మనం ఏంటంటే ప్లాస్మా అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? అంటే ఒక పదార్థానికి ఉన్నటువంటి అత్యధిక ఉష్ణోగ్రత వద్ద లభించే ఒక పదార్థం అనేది అత్యధిక ఉష్ణోగ్రత వద్ద లభించేటువంటి స్థితినే ప్లాస్మా అంటారు. ఓకేనా? అదే నాకు నేను చెప్పేది. ఒక పదార్థం అత్యధిక ఒక పదార్థం అత్యధిక ఉష్ణోగ్రత వద్ద లభించే స్థితి. ఒక పదార్థం అత్యధిక ఉష్ణోగ్రత లభించేటువంటి స్థితిని మనం ఏమని పిలుస్తాం అంటే ప్లాస్మాగా చెప్పుకోవచ్చు. ఒక పదార్థం అత్యధిక ఉష్ణోగ్రత లభించేటువంటి స్థితిని ప్లాస్మాగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? మరి అదే విధంగా ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే అదే పదార్థానికి మరొక స్థితి కూడా ఉందని చెప్పినాం. ఏంటన్నా? బోస్-ఐన్స్టీన్ అనేటువంటి స్థితి. ఓకేనా? బోస్-ఐన్స్టీన్ అనేటువంటి స్థితి ఉందని చెప్పినాం. ఓకేనా? నెక్స్ట్ వన్. ఓకేనా? బోస్-ఐన్స్టీన్. సో దీని గురించి ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయినా, దీని గురించి ఇంకా ప్రయోగాలు జరగడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఏంటంటే దీనికి ఈ బోస్-ఐన్స్టీన్ అనే పదార్థానికి స్పెసిఫిక్గా కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఇది ద్రవ పదార్థం కాకుండా, ఇటు వాయు పదార్థంతో కాకుండా మధ్యస్థంగా ఒక పదార్థం అనేది లభిస్తుంది. ద్రవంగా మారకుండా, ఇది వాయుగా మారకుండా ఒక పదార్థం మధ్యస్థంగా లభిస్తుంది. దీనికి ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. దీని మీద ఇంకా ప్రయోగాలు జరగడం అనేది జరుగుతున్నాయి. సో ఓకేనా? సో దీన్ని ఏమన్నా బోస్-ఐన్స్టీన్ కండెన్సేషన్ అంటే BEC అని కూడా పిలుస్తాం. బోస్-ఐన్స్టీన్ కండెన్సేషన్ అని కూడా పిలుస్తాం. దీని గురించి ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఓకేనా? ఇగో ఇది ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే పదార్థాల యొక్క స్వభావం అనేది ఈ రకంగా ఉంటుంది. సో పదార్థ స్వభావం అంటే పదార్థాలు ముఖ్యంగా 5 రకాలు ఉన్నాయి. ఇది ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. పదార్థాలు ముఖ్యంగా 5 రకాలు. ప్రస్తుత కాలంలో ఘన, ద్రవ, వాయు, ప్లాస్మా, బోసు-ఐన్స్టీన్ అనేటువంటి పదార్థం. బోస్-ఐన్ ఇంకా మనం ఫిజిక్స్లో ఎప్పుడేటప్పుడు చాలా డెప్త్గా వస్తాయి ఇదంతా. సో ఇది కెమిస్ట్రీ కాబట్టి అంత అవసరం అని కూడా మనం చెప్పలేదు. ఓకేనా? సో ఇది మనకు ఉన్నటువంటి పరమాణు నిర్మాణం, పదార్థ స్వభావం. ఓకేనా? ఇంతలో ఈ లెసన్ అయిపోయాడు. ఓకేనా? సో పర్టికులర్గా మీరు నోట్స్ రాసుకుంటే దాన్ని పర్ఫెక్ట్గా చదవండి. చదివిన తర్వాత క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసినప్పుడు ఇంకేమన్నా క్వశ్చన్లకు ఆన్సర్ మిస్ అవుతానంటే అప్పుడు మీరు వేరే బుక్ ప్రిపేర్ చేయండి. ఫస్ట్ ఒకటి చదవాలి. నువ్వు ఫస్ట్ ఎప్పుడైనా ఏదైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఒక బుక్ను పర్ఫెక్ట్గా చదవాలి. చదివిన తర్వాత క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలి. చేసిన తర్వాత ఇంకేమైనా క్వశ్చన్ మిస్ అయితే వేరే బుక్ను చూసుకోవాలి. ఓకేనా? ఇది మనకున్నది. సో నెక్స్ట్ లెసన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.